లేదు, వెయిట్ చేసుకోండి అమ్మా. అందరూ ప్రార్థన చేయండి. జై గురుదేవ. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. బృహద్వాసిష్ట సిద్ధాంతం పూర్ణ బోధోపదేశిక వెంకటేశ్వర యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మాతీతమనిశం కేవలాత్మోపదేశిక వేముల రామయార్య యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. క్షరాక్షరమతీతం చాచల పూర్ణోపదేశిక పూర్ణానంద పుల్లయార్య సద్గురుభ్యో నమో నమః. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మధ్యమం ఓంకార పీఠ పర్యంతం వందే గురు పరంపరం. జై గురు. వేదాంత కవిరత్న అచలానంద వెంకటాచార్యులు రాసిన కవిత మేలుకొలుపు. మేలుకో శ్రీ పుల్లయార్య మేలుకో శ్రీ పూజనీయ మేలుకో శ్రీ అచల దేశిక మేలుకోవయ్యా దేవా మేలుకో. సాంఖ్యమందున తెల్లవారెను సాక్షి బుట్టెను తారకంబునా సర్వదిశల మనస్కమాయను సమయజేయుటకు సరగునను బయలుండజోపుటకు దేవా మేలుకో. కోర్కె పక్షులు గూడు విడచెను మూర్ఖమను చీకట్లు తొలగెను మర్కటంబగు మనసు నిద్దుర మమ్ము మేల్కొలుపా తర్కంబు చూడని తత్వమెరిగింపా దేవా మేలుకో. దేకి కారణమైన విత్తగు దేహమే కార్యంబు వృక్షము దేహమను వృక్షంబునందా దేగి విత్తనుచు దేగి దేహపు మోకమణగింపా దేవా మేలుకో. దృక్కుయను జీవాత్ముడుండెను దుష్యమను జగమంతగలిగెను దుష్యమను దేహంబు కలిగిన దృక్కుతానుడు దృక్కు దృశ్యపు చిక్కు తొలగింపన్ దేవా మేలుకో. ఎరుక జన్మం బెపుడు గలిగెను మరపు మరణం బపుడే గలుగును ఎరుక మరపుల జనన మరణములెల్ల కల్లనుచు పరబ్రహ్మమునకివి పట్టవని తెలుపం దేవా మేలుకో. మేలుగా సుస్థిర పదంబును జాలితో చూపించి శిష్యులా లీల కలలను బాపగా శుభకాలమాయను మేలుకో. మేలుకొని ఆ మేల్కలో మేలుకోవయ్యా దేవా మేలుకో. పొంకముగ కృష్ణాపురంబున శంకలన్నీయు తీర్చు గురువరా వెంకటాచలమయ్య నిలిచెను వేడ్కమిము చూడా సంకటంబులు పాపుమని వేడా దేవా మేలుకో. మేలుకో శ్రీ పుల్లయార్య మేలుకో శ్రీ పూజనీయ మేలుకో శ్రీ అచల దేశిక మేలుకోవయ్యా దేవా
గురుదేవా మేలుకో. జై శ్రీ సద్గురు ప్రభు మహారాజుకు, జై పూర్ణానంద పుల్లయాజులకు, జై విష్ణుానంద కృష్ణమూర్త్యాజులకు, జై అనంత కోటి గురు భక్త మండలికి, జై గురు పరంపరముకు జై. జై గురుదేవ. జై గురు. జై గురుదేవ. జై గురు. అందరికీ జై గురు. జై గురుదేవ. గురు పరంపరకు జై. జై గురుదేవ్. నిన్న ఎక్కడ పెట్టామంటే ఎక్కడ ఐక్యతా సిద్ధి. గురు శిష్యులు ఇద్దరు వాళ్ళు ఎప్పుడైతే పరిపూర్ణ దర్శనం, అన్యోన్య దర్శనం వల్ల ఆయన బోధించడం, ఈయన గుర్తెరగడం, ఆ బోధించిన దాన్ని, ఆ రెండిటి ఐక్యతా సిద్ధి వలన మేము నన్ను మీరను కనుగొని కలయిట్టి మాట. ఎప్పుడైతే పూర్ణబోధన వినడం ద్వారా గురు శిష్య ఐక్యతా సిద్ధి కలిగిందో, మరలా ఇప్పుడు ఇక ఒకరిని ఒకరు చూడడం అనేది కానీ, ఒకరు బోధించడం, ఒకరు వినడం అనేది కానీ, వినిపించమని విజ్ఞాపన అడగడం కానీ, బోధించడం అనే ప్రక్రియ అంతా కూడా కల ఇట్టి మాట లేనిదైపోయింది. ఇరువులు లేనటువంటి స్థితిని కనుక్కుంటే, ఎరుక ఏ ఎరుకలో ఇదంతా జరుగుతోందో ఆ ఎరుక అనేది కల ఇట్టి మాట అయిపోయింది. ఇది కళ అయిపోయినప్పుడు ఉన్నదేదో అది స్వతసిద్ధంగా ఎప్పటికీ ఉంది. ఇదంతా కళ అయిపోయింది. ఈ కళలోంచి మేల్కొల్పాడు గురువు. ఆ మేల్కొన్న తర్వాత ఈ కళ లేదు, బోధించిన కళ లేదు, ఇద్దరూ లేనటువంటి స్థితిని గుర్తెరిగి ఒక్కరైపోయినటువంటి స్థితిలో ఈ కళ అంతా ఒట్టిదైపోయింది. గురువు శిష్యుడు అనే ఎరుకను విడిచిన వారులకు వినిపించమని అడిగే విజ్ఞాపన కానీ, బోధించడం అనేది కానీ లేనిది గురు శిష్యుల ఉనికి లేకుండా పోయింది. అట్టి శిష్యుడు ఎవరో అట్టి గురువాక్యాన్ని పట్టుకొని ఏ విధంగా కడతేరినటువంటి స్థితిలోకి వెళ్ళాడో, ఆ శిష్యునికి ఇక గురువు వేరుగా లేడు. అన్యోన్య దర్శనం ద్వారా ఒక్కటైపోయినటువంటి స్థితిలో ఇక వినిపించమని అడిగేవాళ్ళు కానీ, బోధించమని అడిగేవాళ్ళు కానీ లేరు. బోధించేది లేదు. ఉనికే లేకుండా పోయింది. గురు శిష్యుల ఉనికి లేకుండా పోతుంది. వారు లేని వారం, లేని కలలో జరిగినటువంటి ముచ్చట్లు ఇవన్నీను అని బయలును దర్శించగలిగింటే ఇక లేదు. బోధించమని అడిగేది, బోధించేది లేనటువంటి లేని కలలోంచి మేల్కొను. ఆ మేల్కొల్పిన వారు గురువు మేల్కొల్పారు. మేల్కొన్న తర్వాత లేని కళ ఇద్దరికి అర్థమైపోయింది. కాబట్టి జరిగిందంతా కూడా కళలోనే. బోధించినది, బోధ విన్నది, తెలుసుకున్నది అంతా కూడా. బోధను మేల్క కలలేదు చోట. బోధ అనే మేల్క. బోధ అనేది ఏమిటి అంటే మెలకువ. ఆ బోధ లేనప్పుడు అంతకుముందు జరుగుతున్నదంతా ఏంటంటే ఎరుక అనే కళ. ఆ ఎరుక అనే కళ పోయిన తర్వాత బోధ అనేటువంటి మేల్క, ఆ బోధ అనే మెలకువ కూడా లేదు. బోధ అనేదే జరిగిండేది కూడా ఆ కళే లేదు. ఆ కళలో జరిగినటువంటి వృత్తాంతం, కళలో జరిగినటువంటి వ్యవహారం అంతా కళలో అయిపోయింది. ఓ బుక్ మీద మన వెంకటాచలం స్వామి ఆయన పేరు, ఆయన వివరాలు, పుట్టిన ఊరు సర్వము రాస్తూ, కళలో పుట్టినటువంటి తాను, కళలో తనకు తల్లిదండ్రులు, కళలో తన ఊరు, కళలో తన పేరు, కళలో తన వ్యవహారం అంతా కళలోడిదిగా అవన్నీ పేర్కొన్నాడు బుక్ చివరిలో. అట్లా బోధను మేల్క కలలేదు చోట. ఈ బోధ వలన మెలకువ వచ్చిందట. ఈ బోధ వల్ల మెలకువ వచ్చింది.
ఏం మెలకు వచ్చిందంటే ఎరుకను విడవటం బయలును దర్శించడం. ఎరుకను విడవటము బయలును దర్శించడం అనేటువంటి మెలకువ వచ్చింది. ఈ రెంటిలో ఏది ముందు అంటే బయలును దర్శించడమే ముందు. బయలు ఎప్పటికీ స్వతసిద్ధంగా ఉంది, మార్పులు లేకుండా ఉంది. ఈ సృష్టి ఉన్నప్పుడు, సృష్టి లేనప్పుడు, సృష్టికి అతీతంగా ఎప్పటికీ ఉంది. సృష్టి ఉన్నా లేకపోయినా, నువ్వు ఉన్నా లేకపోయినా, దేనితోనూ పరిణామంతో కానీ దేనితో సంబంధం కానీ లేదు. అది ఉన్న తర్వాత ఇంకొక దానికి ఆస్కారమే లేకుండా ఉంది. అది ఇంకో దానికి ముళ్ళు గుచ్చడానికి సందు లేనకుండా అంతటా నిండి ఉన్నటువంటి స్థితిలో అది ఉంది. అటువంటి స్థితిలో ఇంకా ఇంకో దానికి అవకాశమే లేదు. అప్పుడు దాకా ఉన్నానని కల, ఏ కళ అయితే నిరంతరం కనిందో ఆ కళ లేనిదైపోయింది. ఉన్నానని ఏ కళ, ఎరుక అనే కళ, ఉన్నాననుకున్నప్పుడు దాకా భ్రమించినటువంటి కళ అంతా లేదు. ఈ మెలకువలో దాన్ని దర్శించిన తర్వాత అది తప్ప దీనికి స్థానం లేదు అక్కడ. అదే ఎప్పటికీ ఉంది. ఇది మధ్యలో కళ వచ్చింది. ఈ కళ మేల్కొంటే ఈ కళే లేదు. ఈ బోధ వల్ల దాన్ని దర్శించడం వల్ల. ఈ రెంటిలో ఏది ముందంటే బయలును దర్శించడమే ముందు. తదుపరి ఎరుక విడవడం. తదుపరి ఎరుక, మళ్ళీ ఎరుక అనేది ఉంది. ఎరుక అంటే కనపడుతూ చుట్టూ ఉన్నటువంటి దాంతో వ్యవహారం చేస్తున్నప్పటికీ ఇది ఒక కళ. ఇది కళగా తెలిసిన తర్వాత ఈ కళ లేని కళ జరుగుతోంది, నిజానికి ఉన్నది అదేను అని తర్వాత దీనికి దాంట్లో స్థానం లేదు, అదే ఉన్నది ఎప్పటికీ అని ఎవరైతే దాన్ని దర్శించారో వారికి ఇక ఎరుక విడవటమే ఉండేది. అటువంటి మెలకువ ఎవరికైతే వచ్చిందో, ఈ బోధ ద్వారా మెలకువ ఎవరికైతే వచ్చిందో, అటువంటి మెలకువ వచ్చిన వారు ఎవరైతే ఉన్నారో వారికి మరల ఏ బోధ లేదు, ఇంక బోధే లేదు, ఏ బోధ లేదు. ఈ బోధలో తాను మేల్కొన్న తర్వాత, ఈ బోధ ద్వారా మేల్కొన్న తర్వాత మొత్తం అంతా ఉన్నది ఒక్కటేననేది బయలు దర్శించిన తర్వాత ఆ బయలు ఇంకో దానికి ఆస్కారం ఇవ్వకుండా ఉన్నటువంటి సర్వవ్యాప్తంగా ఉన్నటువంటిది అదేనని, ఇదేమో విశ్వంగా కనపడుతున్నటువంటి తాను తాదాత్మ్యత ఇంతకాలం చెంది ఉన్నదని తోచినటువంటి దానిగా అయిపోయింది. ఇదంతా కలే, ఈ మొత్తం ఎరుక అనే కళ. దీంట్లో నుంచి మేల్కొన్నావు కాబట్టి కళే లేదు అని ఇంక వారికి ఏ బోధ లేదు. ఈ బోధ ద్వారా బోధ యొక్క అంతిమ లక్ష్యంగా ఉన్నటువంటి నిర్ణయార్థ స్థితిలోకి చేరుకున్న తర్వాత ఇంకేమీ లేదు బోధ. ఏ నిద్ర లేదు, ఏ మెలకువ లేదు. నిద్ర మెలకువ అనే రెండు కూడా ఈ ఎరుకతోనే ఉన్నాయి. ఎరుకే లేకుండా అయిపోయిన తర్వాత ఉన్నది ఒక్కటేననే నిర్ణయాన్ని చెప్పిన తర్వాత, ఆ నిర్ణయం తెలుసుకున్న తర్వాత లేదు. గనులార ఇటువంటి కలలో ముచ్చటలాడి కనుగొని మీరు మేల్కొల్పుడి నన్ను. గనులారా, మీరంతా గనులైపోయారు. ఎవరు? బోధ తర్వాత అయ్యారు. బోధ తెలుసుకున్న తర్వాత మీరంతా గనులైపోయారు. అటువంటి గనులైనటువంటి వాళ్ళు, ఘనము అనే దానికి కూడా ఇంతకుముందు ఒక పదము, ఈ ఘనం అనే పదానికి కూడా చెప్పారు. ఘనీభవించినది అంటే ఇక కదలనిది, కరగనిది. అటువంటి ఘనీభవించిన స్థితిలోకి వచ్చేసినాడు. ఇటువంటి కళలో ముచ్చటలాడి కనుగొని మీరు మేల్కొని, ఈ కళలోనే మనం ముచ్చట్లాడుకున్నాం. ఈ విచారణ అంతా, ఈ గ్రంథం చదవడం, వివరించడం, మీరు తెలుసుకోవడం అంతా కూడా కళలో జరుగుతున్నటువంటి ముచ్చటే. ఈ కళలోనే ముచ్చటలాడి కనుక్కొని మీరు మేల్కొని, ఈ కళలోంచి మేల్కొని, ఈ జరుగుతున్నటువంటి జగత్ అనే కళ, మీరు వ్యవహార జీవితంలో పుట్టినప్పటి నుంచి కనిన కళ, మళ్ళా ఈడ విచారణ చేసి ఇదంతా బోధ, ఈ బోధ ద్వారా ఇది లేనిదని కనుక్కునేటువంటి కళ. ఇదంతా ఇది రెండు కళలే, మొత్తమే కళ. ఈ కళ అనే ఎరుక అనే కళలోంచి మీరు మేల్కొల్పుడి నన్ను మేల్కొల్పండి. నన్ను మేల్కొల్పండి అంటే నేను ఆల్రెడీ కళ, నిద్ర, మొత్తం ఎరుక, దానిని గుర్తెరిగేది అనే గుర్తును రహితమై ఉన్నా.
రహితమై ఉన్నటువంటి దేశకేంద్రుడై ఉన్నాడు. ఆల్రెడీ గ్రంథాన్ని రచించినటువంటి దేశకేంద్రుడు, కృష్ణ దేశకేంద్రుడు. కాబట్టి ఎవరు ఆశ్రయించి ఎవరి కోసం ఇదంతా విచారణ చేసి ఇదంతా వివరించమని చెప్పారో వాళ్ళు గురుపాదం బట్టి మేల్కొల్పమని చెప్తున్నారు. వాళ్ళు మేల్కొల్పారు. మళ్ళా అశరీర స్థితిలో నుంచి లేనెరుకలేకొచ్చి మాకు బోధించండి అని మేల్కొల్పడం వల్ల మేల్కొన్నటువంటి వాడే. శిష్యుడు ఎప్పుడైతే గురు శిష్య ఐక్యతాసిద్ధిని పొందుతున్నాడో, ఆ అభేద స్థితిని పొంది బయలును దర్శించాడు. అప్పుడు అతనికి ఓ పేరు వచ్చింది. ఘనమైన బోధన అందుకున్నాడు కాబట్టి ఘనుడు అన్నారు. అప్పటి వరకు ఘనుడు కాదు. గురు శిష్య బోధను విచారణ తర్వాత శిష్యుడు మేల్కొల్పినటువంటి శిష్యుడు తాను మేల్కొని గురువాక్యం చేత ఈ కళలోంచి ఈ ముచ్చట్లాడిండే కళ, ఈ బోధ అంతా ముచ్చటలు, ఈ బోధ అనేటువంటి ముచ్చట్లాడిన కళలో తామిరువురు వేరుగా లేనటువంటి ఐక్యతాసిద్ధి, అభేద స్థితి, ఇద్దరుగా లేనటువంటి స్థితి, భావరహిత స్థితి. అప్పుడు ఎవరైతే ఇద్దరు ఏ భావం చేత తాము దర్శించగలిగారో ఆ స్థితిలోకి వచ్చిన తర్వాత ఇక ఈయన కూడా అది అయిపోయాడు. ఈయన వేరుగా లేడు. అప్పుడు వరకు శిష్యుడనే వేరుగా పదంతో ఉన్నాడు. ఇప్పుడు లేడు. ఇంకా గురువుతో అభేద స్థితి పొందిన తర్వాత ఘనమైనటువంటి బోధన అందుకున్నాడు కాబట్టి ఘనుడు అన్నారు. ఘనులారా అని సంబోధించారు. ఈ ఘనులారా అనేది ఏమిటంటే, కళలో ముచ్చటలాడి ఎరుక అనే కళలో అన్ని ముచ్చట్లు జరుగుతున్నాయి. ఈ కళలో ముచ్చట్లాడి ఎరుక అనేటువంటి కళలో అన్ని ముచ్చట్లు జరుగుతున్నాయి. ఈ ముచ్చట్లు మనం జరిగేటువంటిది ఇది కూడా ఈ కళే. నిద్రపోయినప్పుడు వచ్చినటువంటి సూక్ష్మ స్థితిలో ఏదైతే తనకు తాను మూలం లేకుండానే వచ్చి కల్పించుకొని నిద్రలో కలలాగా వచ్చి మేల్కుంటానే నిద్రలో వచ్చిన కళ అంతా లేదని తెలిసిందో, అట్లాగే ఈ విచారణ జరుగుతుంది మేల్కున్నప్పుడు జాగ్రత్తావస్థలో జరుగుతున్నటువంటి ఈ విచారణ పేరుతో జరుగుతున్నది కూడా ఒక కళ. ఆ కళలో ముచ్చట్లాడి ఎరుక అనే కళలో నువ్వు ఏమి ఎరుకతో ఎప్పుడు ఉంటున్నావు? జాగ్రత్తావస్థలో నువ్వు ఎరుకతో ఉన్నావు, కళలో కూడా సూక్ష్మ స్థితిలో ఉన్న ఎరుకతో ఉన్నావు. కాబట్టి ఈ కళలోనే ఈ ముచ్చట కూడా, ఈ ముచ్చట వ్యవహారం అంతా కళలో జరుగుతోంది. విచారణ తర్వాత నువ్వు ఆ స్థితిలో కనుక్కుంటే కళలో ముచ్చట్లాడి ఎరుకనే కళలో అన్ని ముచ్చట్లు జరుగుతున్నాయి. సాధారణంగా అందరూ దేని గురించి అయినా ఏదైనా ఉత్సవం కానీ ఏదైనా ఎలా జరిగిందని అని అడిగితే ఘనంగా జరిగింది అని అంటాం. ధనం అంటే కదలదని అర్థం కదా. అర్థం ధనం అని పడింది ఈడ, యాక్చువల్గా ఘనం అది అక్షరం తప్పు పడింది చూసుకోండి. కాబట్టి ఘనంగా జరగడం ఏమిటి? ఘనం అంటే కదలదు కదా, ఘనము అంటే కదలదు, కదిలేకుండా ఉండేటువంటిదే ఘనం. జరిగిండేది ఎట్లా? జరిగింది అంటే జరిగింది కదా, కదిలింది జరిగింది అని అర్థం. ఘనంగా జరగడం అంటే ఘనం అనేదేమో కదలనే కదలదు కదా, జరగడం అనేదేమో కదిలిన దానికి జరిగినటువంటి విషయానికి గుర్తుంది. కాబట్టి అంటే దీనివల్ల భ్రాంతులన్నీ విడిపోయినవి అని చెప్పడం. ఘనంగా జరగడం అంటే భ్రాంతులన్నీ విడిపోయినాయి. ఆ భ్రాంతులన్నీ ఈ బోధ విచారణ చేసినందువల్ల జరిగినది ఏమిటి అంటే భ్రాంతులన్నీ విడిపోయినాయి. భ్రాంతులన్నీ విడిపోయిన తర్వాత ఈ కార్యక్రమం ద్వారా ఒక మెలకువ కలిగింది నాకు. ఒక మెలకువ. ఆ మెలకువ ఎటువంటి మెలకువ అంటే ఆ మెలకువ వలన పూర్వం ఉన్నటువంటి భ్రాంతి పోయింది. నేనున్నాననే భ్రాంతి, విశ్వం ఉన్నదనే భ్రాంతి, జగత్తు ఉన్నదనే భ్రాంతి, ఇదంతా జరుగుతూ వస్తున్నదనే భ్రాంతి, సర్వభ్రాంతులు, నేను పుట్టినట్టుగా తోచినటువంటి భ్రాంతి, ఈ జగత్తంతా పుట్టినట్టుగా తోచినటువంటి భ్రాంతి, సర్వభ్రాంతులు పోయినాయి. సర్వభ్రాంతులు ఎప్పుడు ఈ సృష్టి జరగకముందు ఏదైతే ఎప్పటికీ పరిణామ వికారములు లేకుండా ఉన్నదో, ఆ తర్వాత జరిగిన తర్వాత కూడా దానికి దీంతో ఏ సంబంధం లేకుండా ఏ పరిణామం లేకుండా అది ఉందో, ఇది మాత్రం పరిణామ వికారములు చెంది అనేకమైనటువంటి అనేకత్వాన్ని పొంది
ఎట్లయితే విస్తరించిందో ఈ సర్వము లేనిదేనని ఒక్కసారిగా మొత్తం లేనిదే అయిపోయింది, సర్వభ్రాంతులు విడిపోయినాయి అని చెప్పడం ఈ కార్యక్రమం ద్వారా మెలకువ కలిగింది. ఎటువంటి మెలకువ అంటే ఆ మెలకువ వలన పూర్వం ఉన్నటువంటి అన్ని మొత్తం భ్రాంతి అంతా పోయింది. కాబట్టి బయలు దర్శించడం అనే మెలకువ పొందడం ద్వారా, ఆ బయలును దర్శించడం అనే మెలకువను పొందడం ద్వారా, వ్యోమస్థితిని పొందడం ద్వారా, వ్యోమస్థితి, వ్యోమం అంటే ఆకాశం, ఆకాశం అంటే శూన్యం, ఏమీ లేనిది, బయలును అనే దాన్ని దర్శించడం ద్వారా బయలు ఎప్పటికీ ఉంది అని చెప్పేవాడు నిజానికి అది దర్శించడం ద్వారా తానే లేని అనే కళలోంచి మేల్కొని ఉన్నది అదేనని, ఇది లేనిదని మెలకువ పొందడం ద్వారా వ్యోమస్థితిని, శూన్యస్థితిని పొందాడు. తాను లేడు ఇంకా. ఆ వ్యోమస్థితిని పొందడం ద్వారా దానికి ముందున్న అఖండ ఎరుక సత్యం అనే భ్రాంతి పోయింది. అంతకుముందు దాకా ఏమిటుంది? అంతకుముందు దాకా విచారణలో ఇక్కడి నుంచి నేనెవరనే దగ్గర మొదలైనటువంటిది అన్ని విచారణల అనంతరం ఏదైతే సర్వవ్యాప్త చైతన్యం ఉన్నదో అది పరమాత్మగా ఉన్నది, నేను ఆత్మగా ఉన్నటువంటి చైతన్యము, దానికి భేదత్వం అనేది లేదు. నిజానికి అది రెండు ఒకటే. తెలియకపోవడం వల్ల, జీవుడనే అజ్ఞానం వల్ల, ఇంతకాలం భ్రాంతి వల్ల నేననేది పలికింది. నేనే లేదు. ఆ నేను లేనప్పుడు ఉన్నది ఒక్కటే ఉన్నది. ఆ ఉన్నది అఖండ ఎరుక, ఆ ఉన్నదే అఖండ ఎరుక అనేటువంటి బ్రహ్మము, అది నేనే అని అహం బ్రహ్మస్మి అనే వరకు విచారణలో ఎవరైతే పోయినారో ఆ అఖండ ఎరుక సత్యమని, అది సత్యము, మిగిలినంత మిథ్య అని అన్నారు. శంకరాచార్యుల వారి బోధలో అద్వైతంలో ఉన్నది ఒక్కటే, అది విశ్వవ్యాప్త చైతన్యంగా ఉన్నటువంటి బ్రహ్మము, మిగిలినంతా కూడా జగత్తుతో సహా నీతో సహా అంతా మిథ్య అని శంకరుల వారు చెప్పారు. ఇప్పుడు ఆ భ్రాంతి కూడా పోయింది. అఖండ ఎరుక ఒక్కటే సత్యం అనే భ్రాంతి కూడా పోయింది. నేనే అట్టి బ్రహ్మమును అనేది పోయింది. అది కూడా కళలో జరిగినటువంటిదే. కాబట్టి అలా మేల్కొన్న వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మరలా కళ అనే దాంట్లో పడే అవకాశం లేదు. ఇలా మేల్కొన్నవారు ఎవరైతే గురువు చేత మేల్కొల్పబడి ఆ గురువు ఉన్నటువంటి అశరీర స్థితిలోకి ఎవరైతే తాను కూడా ఐక్యతా సిద్ధి పొంది, తాను లేనటువంటి తాను అభేదత్వాన్ని పొంది, తాను భేదత్వం ఉంటే తాను శిష్యుడుగా బోధన వినేవాడుగా ఉంటే బోధించేవాడుగా గురువు ఉన్నాడు. వాళ్ళిద్దరికీ లేరు. ఇంకా కళలోంచి ఈ జరుగుతున్న బోధనే కళలోంచి కూడా మేల్కొన్నారు. ఇంకా బోధ అవసరం లేనటువంటి స్థితికి చేరుకున్నారు. లేని వారులైనటువంటి ఒకే ఐక్యతా సిద్ధి స్థితిలో ఉన్నారు. కాబట్టి అట్లా ఎవరైతే మేల్కొన్నారో ఆ మేల్కొన్నటువంటి దాన్ని గుర్తుపెట్టుకున్నారో అట్టి మేల్కను, ఈ కళ లేనిదని ఎవరైతే అనుకున్నారో ఈ కళ మొత్తం మళ్ళీ కలగనే అవకాశమే లేదు. వాళ్ళు కలగనడం అంటే శరీరంగా ఉన్నటువంటి దాంట్లో ఆ శరీరం మామూలుగా వచ్చే సూక్ష్మ స్థితిలో కంటున్నటువంటి ఆ కళ నిజానికి కననప్పటికీ, అది వచ్చినప్పటికీ దానితో ఎవరైతే తాదాత్మ్యం చెంది ఉంటారో అప్పటి సామాన్య మామూలు పరిస్థితులను బట్టి అవి మనసు మీద వేసినటువంటి ముద్ర వల్ల అది కల్పితమవుతోంది. కళ అనేది నిద్రలో వచ్చే కళ మనసు మీద పడినటువంటి ముద్ర వల్ల కళలో వస్తుంది. ఆ కళ రావచ్చు, రాకపోవచ్చు. మీరు ఏవైతే విషయాల మీద తాదాత్మ్యం చెందుతున్నారో దాన్ని బట్టి వస్తుంది ఆ కళ. ఇప్పుడు ఆ కళ కాదు చెబుతున్నది. ఈ మొత్తం జాగ్రత్త అనేటువంటి జాగ్రత్తలో మీకు జరుగుతున్నటువంటి ఈ సర్వము కళ అనేది తెలిసిన తర్వాత మళ్ళా కళని మళ్ళీ దాంట్లో పడే అవకాశం లేదు. నిత్యము తమ కళ్ళ ముందు ఆ విధంగా జరుగుతున్నటువంటి వాళ్ళిద్దరూ, అట్టి గురువు అట్టి శిష్యుడు ఇద్దరు ఈ కళలోంచి మేల్కొన్నటువంటి స్థితి లేకపోయినటువంటి వారు మళ్ళీ దాంట్లో పడే అవకాశం లేదు. ఎందుకంటే ఈ జాగ్రత్త అనేటువంటి వ్యవహారం సర్వము కూడా నేను పుట్టినప్పటి నుంచి పోయే వరకు నేను ఈ అవస్థలో చూస్తున్నటువంటి జాగ్రత్త అవస్థలో విచారణతో సహా ఈ జరుగుతున్న సర్వము కూడా కలేనని ఆ కళలోంచి మేల్కొన్నటువంటి వారు
ఏది ఎప్పుడు ఏం జరిగినప్పటికీ, ఏ పరిణామ వికారములు జరిగినప్పటికీ తన చుట్టూ ఇక మళ్ళీ దాని గురించి వాళ్ళు చింతించే పని లేదు, ఆ కళలో పడేవాళ్ళు లేరు. దాన్ని కలగా భావించుంటారు. రాకడా పోకడా అనేకత్వము తన ముందరే జరుగుతూ ఉన్నప్పటికీ, ఎన్ని జరిగినప్పటికీ వాటన్నిటినీ అదే విధంగా భావించుంటారు, కళలాగా భావించుంటారు సర్వ వ్యవహారముల్ని. కాబట్టి అటువంటి కళలో మళ్ళా పడే అవకాశం లేదు. ఇంకా ఈ మెలకువ చేత విచారణలో మేల్కొన్నటువంటి వారు ఇది ఏ విధంగా కలో గురువు చేత నిర్ణయించబడి తాను నిర్ణయాత్మక స్థితి వచ్చి వాళ్ళిద్దరూ ఈ బోధలో మేల్కొన్నటువంటి వారు. ఆ గురువు మేల్కొని ఆల్రెడీ తాను లేని స్థితిలో ఉంటే శిష్యుడు పోయి మేల్కొల్పితే మేల్కొని ఎందుకు వచ్చాడో తాను ఆశ్రయించి ఆ విషయం తెలుసుకొని తాను మళ్ళీ ఈ కళలోంచి ఆయన్ని మేల్కొల్పి ఇద్దరూ కళరహితమైనటువంటి స్థితికి పొందిన తర్వాత మళ్ళీ కళలో పడే అవకాశం లేదు. ఇంకా అట్టివారు మాత్రమే బట్టబయలైనటువంటి అట్టివారు మాత్రమే అలా మేల్కొన్నవారు, అఖండ ఎరుక అనేటువంటి భ్రాంతిలోంచి మేల్కొన్నవారు మాత్రమే బట్టబయలు అనే స్థితిని పొందడానికి, ఆ బట్టబయలు అనే స్థితిని పొందడానికి పరమేష్ఠి గురు కరుణను పొందడానికి అర్హులవుతారు. ఆ పరమేష్ఠి గురువు యొక్క కరుణను పొందడానికి అట్టివారు మాత్రమే అర్హులవుతారు. పరమగురువు ఎవరు? పరమగురువు అనేకత్వాన్ని అనేకమైనటువంటి గురువుల పేర్లు చెప్పారు. చదువు నేర్పించిన గురువు కాటి నుంచి, వృత్తి నేర్పించినటువంటి గురువు కాటి నుంచి, బతకడానికి ఏ టైలరింగో కార్పెంటరింగో ఏదో పైకి మెకానిజం ఏమి చేసినప్పటికీ వాడిని గురువు అని పిలుస్తున్నాం. సాధారణ అక్షరాలు దిద్దించినంత వరకు, దిద్దించిన వాడి దగ్గర నుంచి అనేక మందిని అనేక రకాల గురువులుగా పేర్కొంటున్నాం. అన్నిటికంటే ఆఖరిది, అన్నిటికంటే ఆఖరైనటువంటి పరమ గురువు. ఇంకా అవతల గురువు లేరు ఇంకొకరు, ఆ పరమ గురువును మించిన గురువు. పరమేశ్వరుడు సైతం ఎవరిని దర్శించాలని ఎవరి చేత ప్రభావం పొంది మేల్కొల్పాలని చూస్తాడో అతను పరమగురు, పరమేష్ఠి గురు. గురుగీతలో పార్వతి అడిగింది, మీరే ఈ ప్రపంచానికి అంతటికీ సృష్టికి కారణ వస్తువుగా ఉన్నటువంటి, అందరూ ప్రార్థిస్తున్నటువంటి శక్తిగా ఉన్నటువంటిది మీరే అయితే మీరెందుకు మళ్ళీ ధ్యానం చేస్తున్నారు? ధ్యాన స్థితిలో, సమాధి స్థితిలో ఎవరిని గూర్చి మీరు ప్రార్థిస్తున్నారు, ధ్యానిస్తున్నారని అడిగితే అప్పుడు చెప్పాడు ఆయన పరమగురువు. ఆ పరమగురు అనేటువంటి స్థితి ఏదైతే ఉందో ఆ స్థితి అది అంతే. దానికి ఆ పరమగురు, పరమేష్ఠి గురు అనేటువంటి ఆ కరుణ అనే రెండు పదాలు ఇక్కడ వాడినేటివి అవే. పరమగురు అనే పదము అదే. ఇంకా అది అన్నిటికీ మించినటువంటి ఎవరైతే ఈ పరిపూర్ణ బోధ ద్వారా తాను రహితుడై, శిష్యుడు రహితుడై ఈ సర్వము అనేటువంటి జగత్ అనే భ్రాంతిలోంచి మేల్కొల్పుతారో వారు పరమగురు, పరమేష్ఠి గురు. అటువంటి కరుణను పొందడానికి కూడా అర్హులవుతారు ఎవరైతే ఇట్లా ఈ పద్ధతిలో దర్శిస్తారో వాళ్ళు. కాబట్టి ఈ బయలును దర్శించినట్టు లక్ష్యస్థితిని పొందిన వారిని అడిగితే, బయలును దర్శించినట్టు లక్ష్యస్థితిని పొందిన వారిని అడిగితే చెబుతున్నారు. బయలును లక్షించినటువంటి దర్శన మొత్తం లక్ష్యం ఏం పెట్టుకున్నారు? పరిపూర్ణ పరబయలును తెలుసుకోవడానికి వచ్చి ఆ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆ లక్ష్య స్థితిని దర్శించారు ఆఖరుకు. ఎప్పుడు దర్శించారు? ఈ విచారణాపూర్వకంగా ఏదైతే అఖండ ఎరుక అనేటువంటి జగత్తుకు కారణమైన బ్రహ్మము నేనేననేటువంటి చైతన్య స్థితిని పొందిన తర్వాత ఆ చైతన్యం కూడా కళ వంటిదేను, ఆ అఖండ ఎరుక అనేది కూడా కళలో జరిగినటువంటి స్థితి అనేది తెలుసుకొని బయలును దర్శించిన తర్వాత అది లేకుండా పోయిన తర్వాత ఇంకా ఆ లక్ష్యస్థితి ఏదైతే ఏ లక్ష్యంతో పోయినారో లక్ష్యస్థితిని తాను పొందాడు. ఆ లక్ష్యస్థితిని పొందిన వారిని అడిగితే చెప్తున్నారు ఏమని అంటే, మీరు అలాంటి వారు ఎవరైనా ఉంటే నన్ను మేల్కొల్పండి అంటున్నారు.
అలా ఈ లక్ష్యాన్ని పెట్టుకొని ఎవరైతే వచ్చారో దర్శించుకోవడానికి, ఏ స్థితిని దర్శించడానికి? బయలును దర్శించి ఎరుకను విడిచి ఈ పరిపూర్ణ బోధలో తాము ఆ స్థితిని పొందడానికి లక్ష్యం పెట్టుకొని ఎవరైతే వచ్చి ఉన్నారో వాళ్ళు, అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడు వచ్చిన శిష్యుల్లో, వాళ్ళు నన్ను మేల్కొల్పండి అని అంటున్నారు గురువు గారు. అట్లాంటి స్థితి అంటే అంతకుముందు ఎరుకలో ఉన్నవారు మేల్కొల్పలేరు. అంటే ఎరుకలో ఉన్నవారు మేల్కొల్పలేరు అంటే ఈ అంతకుముందు విచారణకు వచ్చిన స్థితిలో ఎరుకలోనే ఉన్నారు. ఎరుకలో అది ఎరుక, ఏ ఎరుక అంటే లేని ఎరుక అనే అర్థం కావడానికి చాలా కాలం పట్టింది విచారణలో. అది ఎరుకే అయినప్పటికీ అది లేనెరుకగా తాను భావన చెందేతలకే ఈ విచారణ ద్వారా లేనెరుక స్థితి లేకపోయినప్పుడు కదా లేనెరుక అయ్యేది. కాబట్టి ఎరుకలో, మామూలు ఎరుకలో, జగద్భ్రాంతి అనేటువంటి ఎరుకలో ఉన్నవారేమో వాళ్ళు మేల్కొల్పలేరు. గురువు దగ్గరికి చేరి ఆ గురుమంత్రం చేత గురువుతో విచారణ జరుపుకుంటూ వస్తే ఏ ఎరుక అంతకుముందు అయితే అనుకున్నారో అది లేనెరుకగా మార్పు చెందే స్థితిలో, అది లేనెరుక అయినటువంటి స్థితికి పోయిన తర్వాత అప్పుడు మేల్కొల్పగల స్థితి వస్తుంది. కాబట్టి బయలును దర్శించిన వారు బట్టబయలు స్థితి పొందడానికి, పరమేశ్వర గురు కరుణను పొందడానికి మేల్కొల్పాలి. అక్కడ దాకా పోయిన తర్వాత అక్కడ మేల్కొల్పాలి. అవి ఎక్కడ, ఏమిటి మేల్కొల్? అంతకుముందు లేడా? అంతకుముందు అంతా విచారణ చెప్తూనే ఉన్నాడు కదా. విచారణ అంతకుముందు జరిగిందంతా ఇద్దరూ కూడా లేనెరుకలో విచారించిన వారే. లేనెరుక అనే కలలో ముచ్చటలాడే మాట ఎందుకు వచ్చిందంటే ఇక ముచ్చట్లని కలలోనే ఆడుతున్నారు. ఇంకా అక్కడ స్థితికి పోయిన తర్వాత ఇక గురువు ఎక్కడ ఏమిటికి మేల్కొల్పాడంటే ఇక ఇద్దరము లేనటువంటి బయలు స్థితిని పొందడానికి మేల్కొల్పాలి. ఇంక అక్కడ తాను రహితమైపోవడానికి ఇంకా ఈ బోధ లేదు. ఇంకా తాను మేల్కొంటే ఇంకా ఆ కళ, ఈ కళలోంచి మేల్కొని ఇంకా అవతల బయలును దర్శించిన తర్వాత ఏ కళ లేదు. కాబట్టి అక్కడి స్థితి దాకా పోయినటువంటి వారు ఇక బయలును దర్శించి బట్టబయలు స్థితి, ఆ బట్టబయలు స్థితిలో ఇంకేమీ లేదు. ముత్త బట్టబయలు అయిపోయే స్థితి, అది ముత్తదైపోయే స్థితి. ముత్త బట్టబయలులో గురు శిష్యులు ఇరువులు లేరు, విచారణ లేదు, ఈ కళలో జరుగుతున్న ముచ్చట్లాడేది లేదు. ఆ స్థితిలోకి పోవడానికి పరమేశ్వర గురు కరుణను పొందడానికే మేల్కొల్పాలి. అలా మేల్కొల్పడానికి సమర్థులు ఎవరో, అట్లా మేల్కొల్పే సమర్థత పొందినారు ఎవరైతే విచారణ ద్వారా అక్కడి దాకా వచ్చి అక్కడ సమర్థత పొందారో వారు సమర్థులు, వారు గనులు. అటువంటి సమర్థులే గనులు. గనులు అంటే అదే కదలని వారు. ఇంకా కదిలే అవకాశం వాళ్ళకి లేదు. ఇంకా కదిలే ప్రపంచం తన చుట్టూ ఉన్నా, కదిలే ప్రపంచంలో తాను వ్యవహారస్తుడుగా ఉన్నా ఇదంతా కలగా భావించినటువంటి వాడు. కదలని వారు, మార్పు లేని వారు ఈ రీతిగా బోధిస్తున్నారు. ఆ కదలకుండా ఉండేవారు, మార్పు లేనటువంటి వారు బోధిస్తున్నారు. వారు భ్రాంతి రహితులు, భ్రాంతి లేకుండా అయిపోయినటువంటి స్థితిలో ఉన్నారు. వాళ్ళు భ్రాంతి రహితులైనటువంటి వారు బోధిస్తూ ఉన్నారు. కల ఇట్టి మాట బోధను మేల్క కలలేదే చోట. ఈ మాట అంతా, ఈ మాట్లాడుకున్నామే కలలో జరిగినటువంటి ఈ మాట అంతా కూడా కలే. మాట్లాడి గుర్తెరిగి తెలిసిన తర్వాత ఈ మాట కూడా కళ. ఇట్టి మాట కళ, బోధన మేల్క కనలేదు చోట. ఆ బోధనే మేల్కే లేదు, అయిపోయింది. ఇంకా తెలుసుకునే స్థితి వచ్చేసిన తర్వాత నువ్వు ఆ స్థితిని పొందినావనుకో, ఆ గురు శిష్య అన్యోన్య దర్శనంలో నువ్వు గురువు ఒక్కటైపోతే అశరీరుడైనటువంటి గురువుతో ఐక్యతా స్థితి పొందిన తర్వాత నువ్వు ఉన్నటువంటి స్థితి, నువ్వు బోధించినటువంటి స్థితి, విచారణ జరిగిన స్థితి ఇదంతా లేదు. సర్వము కళ అయిపోయింది. ఇంకా సర్వము కళ అయిపోయిన తర్వాత, భ్రాంతి రహితం అయిపోయిన తర్వాత ఈ బోధ జరిగిందనేటువంటి మేరకు కూడా కనలేదు చోట, ఎక్కడా కనలేదు. ఈ రీతిగా వ్యోమవత్ వ్యాప్త స్థితిని పొందినవారు ఎవరైతే ఉన్నారో, వ్యోమవత్ అంటే ఆకాశం వ్యోమం అయితే శూన్యంగా ఉన్నటువంటి దాంట్లో ఆవరణతో కూడినటువంటి సర్వ ప్రపంచము, ఈ సూర్య చంద్రాదులతో పాటి ప్రపంచంలోని గోళకాలన్నీ వచ్చి చేరినటువంటి ఆవరణ స్థితిలో ఉంది.
ఆ ఆవరణం ఏర్పడకముందు అందులోకి వచ్చి ఇవన్నీ చేరకముందు ఏమిగా ఉందంటే కేవలం శూన్యంగా ఉంది. ఆ శూన్యంలోకే సర్వము వచ్చేది. ఆ సర్వము తీసేసిన తర్వాత ఏముందంటే మళ్ళీ శూన్యమే ఉంది. ఆ స్థితిలో ఎవరైతే వ్యోమవత్ వ్యాప్త స్థితిని, అంతటా ఏమీ లేదు అనేటువంటి స్థితిని పొందిన వారు ఎవరైతే ఉన్నారో, దేశకులైన వారు ఎవరైతే ఉన్నారో, వారి దేశకులైన వారు ఇక్కడో అక్కడో, ఇగో ఇక్కడ ఉన్నారు, ఆ ఊర్లో ఉన్నారు ఆడది కాదు, సర్వవ్యాప్త వ్యోమవత్ స్థితిని పొందినటువంటి వారు. ముళ్ళుగుచ్చ సందు లేకుండా బయలు ఏ రీతిలో ఉందో ఆ గురువు కూడా అట్లున్నారు. దేశకులైనటువంటి స్థితిలో ఉన్నటువంటి గురువు పరమేష్టి గురువు, పరమ గురువు, పరమేష్టి గురువు ఎట్లున్నారంటే వ్యోమవత్ వ్యాప్త స్థితిలో ఉన్నారు. మురుగుచ్చ సందు లేకుండా ఉన్నటువంటి, అంతటా నిండి ఉన్నటువంటి స్థితిలో ఉన్నారు. ఎవరైతే అట్లున్నారో వారందరూ కూడా మరలా ఏ బోధలేకి ప్రవేశించవలసినటువంటి అవసరం రాదు. వాళ్ళకి ఏ రకమైనటువంటి బోధలేకి అవసరమే రాదు. బోధ కూడా అవసరం లేదు వాళ్ళకి. ఈ కళలో నుంచి వీడి కళ అనే భ్రాంతి, ఈ జగత్ అనే భ్రాంతిలో నుంచి వీడి అశరీరులుగా ఉన్నటువంటి కేవలం శరీరం అనేది భౌతికంగా ఉన్నటువంటి శరీరం మాత్రమే దాని అవసాన దశ వచ్చి రాలిపోయే వరకు కదులుతూ మెదులుతూ ఉంది. దానిలో ఉండి భావించదగినటువంటి మనసు అనేది చుట్టూ ఉన్నప్పటికీ దానితో తాజాత్మత లేని విధంగా ఉంది. చచ్చిన స్థితిలో ఉంది. శరీరం చాకున్నప్పటికీ దాంట్లో ఏ భావన పొందుతున్నటువంటి స్థితి ఉందో అది చచ్చిన స్థితిలో ఉంది. ఆ స్థితిలో ఎవరైతే మళ్ళా ఉన్నారో వాళ్ళు ఏ బోధలేకి ప్రవేశించేవారు లేరు. వాళ్ళు ఏ రకమైన నిద్ర లేదు, ఏ రకమైన కళ లేనప్పుడు, ఏ రకమైన నిద్ర లేదు, ఏ రకమైన కళ లేదు. ఎవరికి? వారి యొక్క భావనకు, వారి యొక్క ఆత్మస్థితి ఏదైతే చైతన్యం ఉందో వారిలో ఆ చైతన్యానికి లేదు ఏ రకమైనటువంటి నిద్ర కానీ, ఏ రకమైన కళ కానీ. ఈ మొత్తమే లేనకుండా అయినటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళకు ఆ విధమైనది లేదు. కాబట్టి ఏది ఎక్కడ మెలకువతో కూడా పని లేదు. వాళ్ళు మెలకువ ఎప్పుడో చెంది ఉన్నారు. మెలకువ చెంది ఇదంతా దీన్నంతటి తోసిపుచ్చినటువంటి వారు లేనిదాన్ని. కాబట్టి నిర్ణయంగా చెప్తున్నారు వాళ్ళు. ఆ నిర్ణయంగా చెప్తున్నారంటే నిర్నిద్ర, మెలకువతో పని లేనటువంటి నిద్ర, మెలకువతో పని లేకుండా ఉన్నటువంటి నిద్ర. నిద్రపోతే కదా నిద్ర అనేది ఉంటే మళ్ళీ మెలకువ అనేది ఉంది. నిద్రే లేదు, మెలకువ లేదు. అంటే అవస్థాత్రయాన్ని దాటడం అనే చిన్న అంశం, ఎరుకను దాటడం అనే పెద్ద అంశం. అవస్థాత్రయాన్ని దాటడం అనేదేమో చిన్న అంశం. అవస్థాత్రయం అంటే 3 రకాల అవస్థలు జరుగుతున్నటువంటి జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి అనేటువంటి 3 అవస్థల్ని పొందుతున్నాం. అది ప్రతిరోజు పొందుతున్నాం మనం. అదేమో చిన్న అంశం, దాన్ని దాటడము అనేది. ఈ 3 రకాల అవస్థాత్రయాన్ని దాటిన తర్వాత నువ్వేమయ్యావు? ప్రత్యేగాత్మ చైతన్యంగా సాక్షిగా నీలో జరుగుతున్నటువంటి 3 అవస్థల్ని గుర్తెరిగే సాక్షిగా ఉన్నటువంటి స్థితిలో ఉన్నావు. దీనితో తాదాత్మ్యం చెందకుండా నిలబడినటువంటి తుర్య స్థితిలో ఉండి చెప్పగలిగినటువంటి స్థితిలో ఉన్నావు. ప్రత్యేగాత్మ స్థితిలో ఉండి చెప్తున్నావు. ఆ ప్రత్యేగాత్మ స్థితి కూడా దాటితే ఆ ప్రత్యేగాత్మ పరమాత్మలు రెండు ఒక్కటేననేటువంటి స్థితి లేకపోయినప్పటికీ ఆ అవస్థాత్రయాన్ని దాటినటువంటి గుర్తించిన స్థితి ఏదైతే ఉందో అక్కడ ప్రత్యేగాత్మగా ఉండి కూడా గుర్తిస్తున్నావు. ప్రత్యేగాత్మ ఉండి గుర్తించినప్పటికీ అక్కడ ఎరుక ఉంది. ఇంకా ఈ ఎరుక వెష్టి ఎరుకలోంచి ప్రత్యేగాత్మగా ఉన్నటువంటి జీవుడే 3 అవస్థలను దాటినటువంటి పరమాత్మ స్థితిలోకి పోయి ఆ రెండు ఒక్కటేననే స్థితిలో అక్కడ చెప్తున్నాడు. చెప్పినప్పటికీ దేనితో గుర్తిస్తున్నాడు ఆ చెప్పుతున్నది? ఆ చెప్పుతున్నది కూడా అఖండ ఎరుకతో చెప్తున్నాడు. ఆ ఎరుకతోనే చెప్తున్నాడు. నేను అనేటువంటి 3 అవస్థల్ని దాటినటువంటి తుర్య స్థితిలో ఉండి ఈ 3 అవస్థల్ని గుర్తెరుగుతున్నటువంటి ప్రత్యేగాత్మ అక్కడ అఖండ ఎరుకగా విశ్వవ్యాప్త చైతన్యంగా ఉన్నటువంటి పరమాత్మ రెండు ఒక్కటేననే విషయాన్ని గుర్తించింది కూడా ఈ ఎరుకతోనే. ఇంకా ఎరుక అక్కడ ఉంది. ఈ 3 అవస్థల్ని దాటినటువంటి స్థితిని, 3 అవస్థల్ని
సాక్షిగా చూసి చెప్పగలిగినటువంటి స్థితిలోనేమో అవస్థాత్రయాన్ని దాటిన స్థితి. ఆ అవస్థాత్రయాన్ని దాటి తాను ఒక్కటిగా ఉన్నటువంటి అనేకత్వం నుంచి విడుదలైనటువంటి వాడికి కూడా ఉన్నది ఏది అంటే ఎరుక అనేది ఉంది. ఇంకా అది కూడా దాటితే తప్ప ఇక ఇదంతా లేని కళ అనేది అర్థం కావడానికి అది దాటాలి. అవస్థాత్రయాన్ని దాటి మళ్ళీ ఎరుక అనేటువంటి దాటితే అది పెద్ద అంశం. అవస్థాత్రయాన్ని దాటడమేమో చిన్న అంశం. నీలేకి నువ్వు చూసుకునేటువంటి ఆత్మ పరిజ్ఞానం వస్తే నువ్వు అవస్థాత్రయాన్ని దాటగలవు, చిన్న అంశం అది. ఎరుకను మొత్తం దాటడం, ఆ చిన్న అంశంలో నుంచి నువ్వు అఖండ ఎరుక స్థితిలోకి మారిన తర్వాత దాన్ని కూడా దాటి ఎరుకను కూడా ఎరుకే లేనటువంటి స్థితిలోకి దాటుకోవడం అనేదేమో పెద్ద అంశం. అది దీనంత చిన్న అంశం కాదు. అది మొత్తమే అది ఎక్కడైతే మొత్తం చెప్పారో అఖండ ఎరుకగా ఉన్నటువంటి విశ్వవ్యాప్త చైతన్యంగా చెప్తే ఆ చైతన్యం కూడా పోతే ఎరుకే లేదు. అది పెద్ద అంశం అని చెప్పారు. వ్యష్టికి చూస్తే ఎవరికి వాళ్ళకి అవస్థాత్రయాన్ని దాటడమే చాలా సుదూరంగా ఉన్నదిగా కనబడుతుంది. వ్యష్టిగా చూశారనుకో ఎవరికి వాళ్ళకి విచారణ ప్రారంభ దశలో నుంచి రోజువారీ తాను తనలేకి చూసుకునేటువంటి మూడవస్థల్లోకి చూసుకునేటువంటి మళ్ళీ నాలోనే జరుగుతున్నటువంటి సర్వ వ్యవహారాలని ఆ విచారణలో చెప్తున్నటువంటి దాంతో అన్వయం చేసుకొని చూసుకోగలిగినటువంటి స్థితి ఎవరికి వారికి వస్తే తప్ప అవస్థాత్రయాన్ని దాటడం కూడా చాలా సుదూరంగా ఉన్నటువంటి అవధిలాగా కనపడుతుంది. వ్యష్టిగా జీవుడుగా భావన చెందుతూ ఇది వింటూ కూడా మళ్ళీ దీనిని అనుభవ రీతిలో తమలోకి ఎవరైతే తీసుకోలేకపోతారో వాళ్ళు ఆ వ్యష్టి స్థితిలో నుంచి దాటడమే, సమిష్టి స్థితిలోకి దాటడమే చాలా కష్టంగా అవస్థాత్రయాన్ని కూడా దాటలేనటువంటి స్థితిలో కనబడుతుంది. చాలా దూరంగా ఉండేటువంటి అవధి అంటే గట్టు అవతలికి దాటుకోవాలి. ఆ దాటుకునేదే చాలా కష్టంగా కనపడుతుంది. మళ్ళీ ఇదే వ్యష్టిగా ఉన్నటువంటి ఎరుక స్థితినే దాటి మూడవస్థలని దాటేటువంటి స్థితి దాటేదే చాలా కష్టంగా కనపడితే మరి సమిష్టి నిర్ణయమైనటువంటి అఖండ ఎరుకను లేకుండా చేయడం అనేది కట్టకడపడిది. ఇది దాటిపోతే ఈ కట్టకడపడిది కూడా దాటిపోతాం. ఇది ఇంకా చిన్నది. ఇది వ్యష్టి అంటే చిన్నది, నదిని దాటడమో చెరువుని దాటడం లాంటిది. ఆ అఖండ ఎరుకను దాటడం అంటే సముద్రాన్ని దాటడం వంటిది. ఇదే దాటలేకపోతే అది ఎట్లా అది ఎక్కడ ముందు వ్యష్టిలో జరిగే అవస్థాత్రయాన్ని తనలో తాను మూడింటిని చూసుకోగలిగి ఈ మూడింటిని గుర్తెరుగుతున్న ఎరుక నీలో ఉండి అది నేను, ఇది మూడవస్థల్ని పొందుతున్నది కాదు, ఆ నాలుగో ఆ ఏదైతే ఉందో ఆ సాక్షిగా ఉన్నటువంటి ప్రత్యేగాత్మ స్థితిలో ఉన్నది నేను అని దాన్ని దాటి దాన్నే కనపడలేదు. దానిలో నుంచి ప్రత్యేగాత్మ స్థితిలో నుంచి పరమాత్మ స్థితిలోకి దాటుకునేదే కష్టమైతే మరి పరమాత్మ స్థితిలో ఉన్న అఖండ ఎరుక అనేది కూడా దాన్ని లేకుండా చేయడం అనేది కట్టకడపది. అది అంత సులభమైనది కాదు. అది కట్టకడపడి దాన్ని ముందు వేష్టిలోంచి దాటుకుంది, కష్టకడపడి దాన్ని దాటడం అనేది కష్టంగా ఉంటుంది. కాబట్టి వ్యష్టికి ఎవరైనా కూడా ఆ విచారణలో తెలియబడుతున్న దాన్ని తనలోకి చూసుకుంటే తప్ప ఎవరైనా ఈ విచారణ అంతటి అనుభవపూర్వకమైనటువంటి ఆ మూడవస్థల్లో చెప్పిన దాన్ని, ఆ మూడవస్థల స్థితిగతులను విచారణలు అన్నీ వస్తాయి. అవి సాంఖ్యంలో నుంచి తారకంలో నుంచి అమనస్కంలోకి వచ్చేదాకా అన్ని అంశాలు వచ్చినాయి. నిజానికి ఆ లోపలికి చూసుకోవడం అనే విధానం తెలవాలి. తెలిసి మళ్ళీ తాను అనుభవపూర్వకంగా గుర్తెరగడం అనేది కలగాలి. కలిగితే అప్పుడు వ్యష్టి నుంచి సమిష్టి పోయి ఆ సమిష్టి అనే కట్టకడపడి దాన్ని కూడా దాటుతాడు. కాబట్టి నిద్రన్నా ఎరుకన్నా మాయా అన్నా ఇవన్నీ సమానార్థకాలు. నిద్రన్నా సరే, లేదు ఎరుకలో ఉన్నటువంటి ఎరుకన్నా సరే, లేదు మాయా అన్నా సరే, ఇవన్నీ సమానార్థకమైనటువంటి పదాలు. సమానమే. వీటన్నిటికీ అర్థం తీసుకుంటే వేదాంత పరిభాషలో మళ్ళీ మామూలు వ్యవహార భాషలో నిద్ర వేరు, ఎరుక వేరు, మెలకువలో ఉండేది.
మాయ అనేది వేరు, లేనిది తోపింపజేసింది మాయ. ఇట్లా మూడు వేరు పదాలన్నీ ఉన్నప్పటికీ నిజానికి వేదాంత పరిభాషలో ఇవన్నీ సమానార్థకాలు, ఇవన్నీ ఒకటే. ఇవి లేనివని ఎవరికైతే నిర్ణయం అవుతుందో, ఇవి లేనివి, నిద్ర లేదు, ఎరుక లేదు, ఈ జగత్తుగా కనపడుతున్న తోస్తున్న సర్వము లేదు, అంతా మాయగా ఉన్నటువంటి లేఖనే తోచినటువంటి కళ అని ఎవరికైతే ఇవి లేనివని, ఎప్పటికీ ఉన్నది ఒక్కటే ఉన్నదని, అది పరిపూర్ణ పరబ్రహ్మ స్థితిలో దాటుకున్నటువంటి వారు ఎవరైతే ఆ దేశకేంద్రుల చేత మేల్కొల్పబడి తాను లేకుండా పోయినారో, ఎవరికి ఆ నిర్ణయం ఏంటుందో వారికి ఇవన్నీ లేనివని నిర్ణయం అవుతుందో, ఈ లేని స్థితిలో ఎవరైతే మేల్కొంటారో ఆ గురువు మెలకువ చేత, ఎవరైతే ఆవరణ రహితులు అవుతారో, ఈ ఆవరణ మొత్తం లేనిదే, ఈ మొత్తం జగత్ అనే విశ్వం అనే ఆవరణ లేనిదే అని విశ్వం అనేటి కళలో మేల్కొన్నవాడు, విశ్వం అనేటువంటి కళలోంచి మేల్కొన్నవాడు, అఖండ ఎరుకను పోగొట్టుకున్నవాడు అంటే విశ్వం అనేటువంటి కళలోంచి మేల్కొన్నవాడు ఆవరణ రైతులు అవుతారో, సర్వదా భ్రాంతి రైతులు అవుతారో వారు మాత్రమే దేశికులు అని పిలువబడతారు. అట్లా ఎవరైతే అవుతారో ఆ విధంగా మేల్కొని వారు మాత్రమే దేశికులు అని పిలువబడతారు. దేశికులు అంటే వారు లేరు, వారు లేకుండా మొత్తం మేల్కొల్పి పరమగురు పరమేష్ఠి గురు స్థితిలో ఉన్నటువంటి వారు, తాము లేనటువంటి ఈ కళను వీడినటువంటి దాంట్లో ఉండడమే కాక, ఎవరైనా లేనెరుకలో నుంచి వచ్చి ఆయనకు లేనెరికే వీళ్ళు ఎరుకలో ఉన్నటువంటి వారు దాన్ని లక్ష్యస్థితిని మనసులో పెట్టుకొని ఆ లక్ష్యస్థితి పొందడం కోసం ఎవరైతే గురుపాదం పట్టారో వాళ్ళు తనను మేల్కొల్పితే తాను మళ్ళీ లేనెరుకు అనే దాంట్లో మేల్కొని ఆ శిష్యుని అట్టి శిష్యుని లేకుండా చేసి ఆయన యొక్క కరుణ చూపి అటువంటి గురువు ఆయనను చెట్టు చివరి నిర్ణయం పొందేలాగా చేస్తాడు. ఆ చెట్టు చివరి నిర్ణయం పొందేటట్టు ఈ కళలోంచి మేల్కొల్పి. హరి ఓం. నాలుగో కందార్థం చెప్పన్నా. ఒరులొరులు నేనని యొరులను తన నెన్నడెరుగకున్న బయలులో నరుదెంచి తనను తాగని పరులను గని లెస్స నేను పరులానీయనుచూ ఎరిగే ఎరుకే బయలుండాగనుచూ నిరతాము తానెందు నిలువకుండుటకునై విరచిస్తీ నెరుక వినినా నిల్వదు నేను పరులానీయనుచూ ఎరిగే ఎరుకే బయలుండాగనుచూ. జై గురు. జై. ఏమంటున్నారంటే తాత్పర్యం, నీవని, నేను నీవు అని ఎరుగని అచల పరిపూర్ణ పరవాక్యమందు నేను పరులను ఎరిగేటువంటి ద్వంద్వ పద్ధతి కల ఎరుక వచ్చుచూ పోవచ్చు ఉంది. తనను తాను ఆ నేను నీవు అనకుండా ఉండేటువంటి అచల పరిపూర్ణ పరవాక్యంలో అది నేను అనదు, నీవు అనదు. నేను నీవు అంటున్నది, నేను పరులని అంటున్నది అంతా ఎవరు? ఈ ఎరుకలో ఉన్నటువంటి అది అంటుంది. ఎవరైతే ఈ స్థితిలో ఉండి అంటున్నారో అంటున్నట్టుదంతా ఎరుకే. అది అనదు, నేననదు, నీవనదు, పరులనదు. పరులను ఎరిగే ద్వంద్వ పద్ధతి గల ఎరుక వచ్చుచూ పోవచ్చు ఉంది. ఈ పరులను ఎరుగుతున్నది ఎవరు అంటే ఎరుక ఎరుగుతోంది. అది వచ్చుచూ పోవచ్చు ఉంది, అది వస్తోంది పోతోంది, దానికి రాకడా పోకడా ఉన్నాయి. ఆ రాకడా పోకడా అనేది అచల పరిపూర్ణ పరభాష్యంలో లేదు. దానికి చావు పుట్టుకలు లేవు కాబట్టి రాకడా లేదు, పోకడా లేదు, పరిణామ వికారములు కూడా లేవు, ఎప్పుడు ఒకటి రకంగా ఉంది. ఈ మార్పులు జరుగుతున్నటువంటి ద్వంద్వ పద్ధతిలో ఎరుక రావడం,
మళ్ళీ లేకుండా పోవడం, వచ్చేది పోయేది అంతా కూడా దేంట్లో ఉందంటే ఎరుకతో ఉంది, వచ్చిపోతున్నది. ఆ వచ్చిపోతూ ఏం చేస్తుందంటే తనను పరులను చూసి తనను చూసుకుంటోంది, మళ్ళా పరులను చూసుకుంటోంది. చూసి ఏమంటోంది, తాను సర్వమునకు కారణముగా అయినందున, తానే అన్నిటికీ కారణమై ఉన్నందున క్షేమయుక్తమని శాశ్వతమని నిర్ణయించుకొని, అది నేను తాను ఎట్లుంది, అది ఆ ఎరుక అంటే సర్వమునకు తానే కారణము, ఈ సృష్టి కలగడానికి కూడా తానే కారణము. ఎరుకే కారణం కదా. ఎరుక ఏ సంకల్పం చేత అవ్యక్తం నుంచి వ్యక్తమైందో అదే సృష్టికి కారణమైన వస్తువుగా అయింది. కాబట్టి కారణముగా తానున్నాను అని ఎరుక అనుకొని, క్షేమయుక్తం అనుకొని, నేను క్షేమంగా ఉన్నాను అనుకొని, శాశ్వతం కూడా అనుకొని అనుకుంటోంది అది. ఈ సర్వమునకు తానే కారణం కాబట్టి, ఈ సర్వము తన వల్ల ఏర్పడింది కాబట్టి, తాను క్షేమంగా ఉన్నానని, తాను శాశ్వతంగా ఉన్నానని నిర్ణయించుకుంటోంది అది. అట్లా నిర్ణయించుకొని తనను ఆశ్రయించుటకు ప్రయత్నించు వారిని పరులని, తనను ఎవరైతే ఆశ్రయించడానికి ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళని పరులని, శ్రేష్ఠులని ద్వంద్వ పద్ధతిలో చెబుతోంది. ఈ ఆశ్రయిస్తున్నట్టు వారేమో వ్యష్టి ఎరుకలో ఉన్నారు. తనను ఆశ్రయిస్తున్నారు, తాను క్షేమము శాశ్వతము అన్నిటికీ తాను కారణమని ఏదైతుంటుందో అది అఖండ ఎరుక స్థితిలో ఉంది, సమిష్టిలో. ఈడ వ్యష్టిగా ఉన్నటువంటి వాడేమో ఆశ్రయిస్తున్నటువంటి స్థితిలో ఉన్నాడు. ఈ రెండు ఎరుకలే. అక్కడ ఏదైతే భావిస్తోందో తాను సర్వమునకు కారణమని, తాను క్షేమయుక్తమని, తాను శాశ్వతమని ఏదైతే ఉంటుందో అది అఖండ ఎరుకగా ఉంది. వాళ్ళంతా తనను ఆశ్రయిస్తున్నారని భావనలో ఉంది అది. ఆశ్రయిస్తున్నటువంటి వారిని పరులు అని అనుకుంటోంది. వాళ్ళేమో పరులుగా ఉన్నారు, తానేమో ఉన్నతంగా ఉన్నటువంటి కారణ వస్తువుగా ఉన్నటువంటి క్షేమస్థితిలో ఉన్నటువంటి శాశ్వతంగా ఉన్నటువంటిది అని అనుకుంటోంది అది. వీళ్ళనేమో పరులని శ్రేష్ఠులని ద్వంద్వ పద్ధతిగా వివరిస్తోంది. ఆశ్రయిస్తున్నటువంటి వాళ్ళేమో పరులు, శ్రేష్ఠుడుగా ఉన్నటువంటిదేమో అఖండ ఎరుగ్గా ఉన్నటువంటిది. ఈ ద్వంద్వ పద్ధతిలో వ్యవహరిస్తూ ఉంది. అట్టి ఎరుక ఏమైందంటే అచల పరిపూర్ణ పరబాహ్యమును ఉండజూచిన ఎరుక ఎల్లప్పుడూ ఎచ్చట కూడా నిలవకుండా ఉండుటకై ఈ గ్రంథం రచించినను, ఈ బోధను ఎరుక తెలుసుకొనని ఎడల నేను పరులను ద్వంద్వ పద్ధతి మాని తాను లేకుండా పోదు. ఇది కూడా ఇక్కడ తప్పుపడింది, అక్షరం తప్పుపడింది చూడండి. ఈ బోధన ఎరుక తెలుసుకొనిన ఎడల, కొనని ఎడల అని పడింది, అది మార్పు చేసుకోవాలి. ఇవన్నీ టైపింగ్ మిస్టేక్లు. ఈ అచల పరిపూర్ణ పరవాక్యమును ఉండజూస్తే ఎరుక అనేది ఇక అది ఎల్లప్పుడూ ఎచ్చటా కూడా నిలవకుండా ఎప్పుడూ ఉన్నది అదేనని, ఇక దీనికి తావే లేదని, ఇది కేవలం లేకనే ఉన్నానని భ్రమించిందని అని ఎప్పుడైతే తెలుసుకుందో, అట్లా నిలవకుండా ఉండేందుకై ఈ గ్రంథాన్ని రచించిన నేను. ఆ ఎరుక ఎప్పటికీ నిలవకుండా అయిపోవాలి. దీంట్లోని భావం తెలుసుకుంటే మీరు ఈ రచించినటువంటి దాన్ని ఇది తెలుసుకుంటే ఎక్కడా నిలవకుండా అయిపోవాలి. అట్లా ఈ బోధను ఒకవేళ రచించినప్పటికీ కూడా ఈ గ్రంథాన్ని, ఈ బోధన కనుక ఎరుక తెలుసుకొని ఎడల, ఈ బోధన కనుక తెలుసుకుంటే, ఈ గ్రంథంలో రచించిన సర్వమును కనుక తెలుసుకుంటే గిన, ఆ భావస్థితిని పొందితే గిన నేను పరులను ద్వంద్వ పద్ధతిని మాని తాను లేకుండా పోను. ఇక నేను పరులని ద్వంద్వ పద్ధతి లేదు. నేనని పలుకుతున్నది, పరులని పలుకుతున్నది. నేనని పలుకుతున్నదేమో అఖండ ఎరుక స్థానంలో ఉండి అంతటికీ కారణ వస్తువుగా ఉన్న నేను క్షేమంగా శాశ్వతంగా ఉన్నాను అనేటువంటి పద్ధతిలో అనుకుంది. అప్పుడు ఈ తనను ఆశ్రయించి వస్తున్నటువంటి వీళ్ళందరూ పరులుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇతరులుగా భావించేది. ఈ ఇతరులుగా భావించినది ఎరుకే. అక్కడ నేనుగా భావించి శాశ్వతత్వం అనే పద్ధతిలో ఏదైతే ఉన్నాను, నేను కారణ వస్తువుగా ఉన్నాను, సర్వమునకు తాను కారణమని భావించింది అక్కడ ఎరుగ్గా ఉన్నది కూడా ఎరుకే.
ఈ రెండూ లేనటువంటి ఎరుక, ఈ ఎరుకే మొత్తం పోయిన తర్వాత ఆ ఎరుక ఈ గ్రంథంలోని విషయమంతా తెలుసుకొని ఎడలా ఇక నేను పరులనే ద్వంద్వ పద్ధతి మాని తాను లేకుండా పోను. ఆ నేను పరులు అనేటువంటి ద్వంద్వ పద్ధతి లేకుండా అయిపోతుంది తనకు. తాను ఎరుక స్థితిలో ఉంటేనేమో ఇక్కడ వెష్టి స్థితిలో ఉంది, వెష్టి స్థితిని దాటితే అక్కడ ఎరుక స్థితిలో ఉంది, అక్కడ భావన చెందుతోంది ఉన్నట్టుగా. ఇక ఉన్నది పరిపూర్ణ పరబయలేనని తెలియబడితే, దేశకేంద్రుని ద్వారా తెలిస్తే ఈ గ్రంథంలో రచించినటువంటి లక్ష్యం ఏమిటి, ఎందుకు రచించిన అంటే చెప్తున్నాడు. ఎరుక ఎల్లప్పుడూ ఎచ్చట కూడా నిలవకుండా ఉండుటకై, ఎల్లప్పుడూ ఎచ్చట కూడా నిలవకుండా, ఇక్కడ వెష్టిలో కానీ అక్కడ సమిష్టిలో కానీ ఎక్కడా నిలబడకూడదు, ఎరుకే లేదు అనేటువంటి నిలబడకుండా ఉన్నట్టుకై ఈ గ్రంథం రచించినా కూడా ఈ బోధన కనుక తెలుసుకుంటే నేను పరులని ద్వంద్వ పద్ధతి మాని తాను లేకుండా పోను. దానికి మళ్ళా కింద వ్యాఖ్య చెప్పారు. ఒరులు అని రెండింటిని వేశారు. ఒరులు అని రెండేశారు. ఒరులు అంటే ఇతరులు, రెండింటిని వేశారు. రెండింటిని వేయడానికి కారణం ఏమిటో ఇక్కడ చెబుతున్నాను. ఒకరికొకరు అంటే నీవని అనుకుంటున్నారట. ఒకరికొకరు ఒకరు నీవంటే ఒకరు నీవని అనుకుంటున్నారు. తత్వమసి మహావాక్యంలో కూడా త్వం అంటే నీవని, తత్ అంటే అదని, బ్రహ్మము త్వమ్మని అనేటువంటి నీవు బ్రహ్మమే అయి ఉన్నావని, అసి అనేది ఒకటి చేరి అది నువ్వే అయి ఉన్నావు అనేటువంటిది సూచించేటువంటిది ఉపదేశ వాక్యం అది తత్వమసి. ఇక్కడేమో గురువు గారు శిష్యుడు గారిని నీవు అని సంబోధించడంలో త్వం ఉంది. ఈ నీవు అనేది ఏంటంటే త్వమ్ము, నువ్వే గనక ఆ తత్ అనేది ఏదైతే ఉందో అది బ్రహ్మముగా ఉంది. ఆ తత్ అంటేనేమో బ్రహ్మమై ఉన్నావు అని చెప్పడం. అంతవరకు అంతకుముందేమో నీవు త్వమ్ము నేననే దాంట్లో ఉన్నావు. ఆ నేననేది రహితమైతే ఉన్నది అంతటా ఒక్కటే ఉన్నది, ఆ ఒక్కటే తత్తు అని గురువు బోధించడం ఏమిటంటే అది నువ్వే అయి ఉన్నావు, అది బ్రహ్మమే, బ్రహ్మమై ఉన్నావు నువ్వు ఆల్రెడీ. నీ తెలియకపోవడం వల్ల నేను జీవుడు అనుకోవడం వల్ల బ్రహ్మము నుంచి విడివడినటువంటి అనేకత్వాన్ని పొందినటువంటి ఇది అంతా కూడా ఉన్నట్టుగా భావిస్తున్నావు. నిజానికి అంతటా ఉన్న చైతన్యంలో భాగంగానే నువ్వు ఉన్నావు, అది నువ్వే. నీ మూలం లేక నువ్వు వెనక్కి పోతే నువ్వు ఆ బ్రహ్మ స్థితిలోకే మళ్ళీ పోతావు అని సంబోధించడంలో ఈ తత్వములు రెండింటికి విచారణ చేసి నువ్వు బ్రహ్మమై ఉన్నావని చెప్పడమే అది. జీవుడు బ్రహ్మమే అనేటటువంటి నిరూపణ, జీవుడు బ్రహ్మమే అనేటువంటి నిరూపణ రావాలంటే జీవుడు అనేటువంటి ఏ భ్రాంతి చేత జీవుడు నేను అనేటిది సంకల్పించుకొని కిందికి దిగి వచ్చిందో అది విచారణ చేత వల్ల మూలంలో ఏ స్థితిలో నుంచి అనేకత్వాన్ని పొందిందో ఆ ఏకత్వ స్థితిలోకి మళ్ళీ వెనక్కిపోతే జీవుడు బ్రహ్మమే అనేటువంటి నిరూపణ అవుతుంది. అంత సాంఖ్య విచారణ చెప్పిందంతా కూడా అదే. అది శరీర స్థితి ఇవన్నీ వర్ణించినప్పటికీ మూలంలో ఏముండి బ్రహ్మాండం ఉత్పత్తి అయిందో, ఏ బ్రహ్మాండం ఆత్మయందు ఎట్లా ఉత్పత్తి అయిందో అదంతా చెప్పారు. అట్లా ఎక్కడైతే ఇది వచ్చినాదని అనుకున్నావో ఆరోపితమైంది అన్నారు. అది కూడా ఆరోపితమైందంటే ఆయన ఆల్రెడీ దానిలన్నింటినీ దర్శించినటువంటి వారు, రాసినటువంటి వారు కాబట్టి ఇది ఆరోపితమైంది లేకుండానే అనేది నువ్వు అక్కడ విచారణ చేసుకుంటూ పోతే అక్కడ వరకు అప్పుడు తెలిసేది అది ఆరోపితమైందని. కాబట్టి జీవుడు బ్రహ్మమే అనేటువంటి నిరూపణ అయిన తర్వాత, మరి నిరూపణ అయిన తర్వాత అయమాత్మ బ్రహ్మము, నా ఆత్మే బ్రహ్మము అనేటువంటి నిర్ణయ వాక్యాన్ని శిష్యుడు మరలా గురువుకు తెలియజేస్తున్నాడు. శిష్యుడు మళ్ళా నేనే అది అయ్యాను అని తెలుసుకొని అయమాత్మ బ్రహ్మము అని చెప్తున్నాడు. ఆ నిర్ణయ వాక్యాన్ని మరలా గురువుకు తెలియజేస్తున్నాడు. అయితే ఇక్కడ ఒరులొర్లు ఎవరు? ఒరులొర్లు అంటే ఇద్దరు ఇతరులు అనే మాటే వస్తుంది అని అడుగుతున్నారు. ఒరులొర్లు ఎవరని అంటే అక్కడ తత్ ఎక్కడా, తోమ్ ఎక్కడా అనే ప్రశ్నలను
అనుసంధానించి తత్ అనేదేమో పదార్థంగా, తత్ అనే దానికి కూడా మంచి వివరణ ఇచ్చారంటే మన ఎలుపుకుర్తి వారు ఇచ్చారు. తత్ అనే ఎందుకు వాడారు? ఈ వాడుతున్నటువంటి ఇతరత్రా వాడేటువంటి స్త్రీ పురుష లింగాలతో కూడి వాడుతున్నటువంటి బ్రహ్మమని కానీ, లేదంటే అతడని కానీ, ఇతడని కానీ, ఈమెని కానీ, ఆమెని కానీ, లేదంటే రెండూ కానిది కానీ, ఏ విధంగా అనడానికి కూడా వీలు లేనటువంటిది కాబట్టి అది కేవలం చైతన్యంగా ఉన్నది కాబట్టి దానికి ఏ రూపము కూడా లేదు. కానీ ఆ చైతన్య శక్తిగా ఉన్నదే తాను భౌతిక స్వరూపంగా దర్శించుకునేటువంటి ఇచ్చగలిగి సకల ప్రకృతిని, నామరూపాత్మక ప్రకృతిని అంతటినీ దృశ్యరూపమయమయ్యేటట్టుగా తయారు చేసి తాను మాత్రం దీంట్లోకి దిగి రాకుండా పైనుండి ఈ సర్వనాటకాన్ని చూస్తున్నటువంటి స్థితిలో ఉంది ఆ తత్తుగా ఉన్నటువంటి బ్రహ్మం. ఆ తత్తుగా ఉన్న బ్రహ్మంలో భాగంగా ఉండి నేనే ఆ తోమ్మును అనేటువంటి జీవుడు ఎప్పుడైతే విచారణలో తానయ్యాడో అది అయ్యే వరకు తత్తు వేరుగా త్వం వేరుగా ఉంది. తత్తు త్వం ఒక్కటైన తర్వాత అది నేనేను అనే బ్రహ్మమును నేనే అని తెలుసుకునే వరకు ఆ ప్రశ్నలను అనుసంధానించి నేను నేను మేను మేను అనే రెండు విచారణలు అక్కడ ప్రవేశపెడుతున్నాడు. నేను నేను అంటున్నదేమో చైతన్యంగా ఉన్నది, అదేమి భౌతిక వస్తువులా కనపడేది కాదు. ఆత్మస్వరూపంగా ఉన్నటువంటి స్థితిలో అది ఉంది. మేనేమో జడ వస్తువుగా ఇంద్రియాలతో కూడుకున్నటువంటి శరీరంతో కూడుకున్న నామరూపాత్మకంగా ఉంది. ఈ రెండు విచారణలు అక్కడ ప్రవేశపెడుతున్నారు. అదేమో తత్తుగా ఉన్నటువంటి స్థితిలో ఉండి అధిష్టానంగా ఉండి నడిపిస్తున్నది ఆత్మస్థితిలో. ఇది త్వముగా ఉండి ఈ నేనని మేనుగా ఉన్నటువంటి స్థితిలో ఇంతకుముందు దీనిగా తాదాత్మ్యం చెందింది. విచారణ చేత ఇది కూడా అదేను అని తెలుసుకుంటే నేను నేనని అంటున్నామా, నేనును నేనని అంటున్నామా అనేది ప్రశ్నమాత్మకం వేశారు. సమయం దాటిపోతోంది కాబట్టి మళ్ళీ రేపు ఇక్కడి నుంచినే మొదలు పెట్టుకుందాం. మంగళం చెప్పండి. జై గురు. మంగళమని అనారే గురుమూర్తిని పొంగు చూకనరే, మంగళమనరే కురంగలోచనులారా రంగు మిరంగ మృదంగ తాళ ధ్వనుల మంగళమని అనరే గురుమూర్తిని పొంగు చూకనరే. పాదారజమును నుదుట పాదుగా ధరించి మోదముతో తీర్థముంచిదును మాడును మంగళమని అనరే గురుమూర్తిని పొంగు చూకనరే. ప్రవిమలమైనట్టి త్రివిధ ప్రసాదములు సవినయమున నిచ్చినవనిలోగాచును మంగళమని అనరే గురుమూర్తిని పొంగు చూకనరే. జీవభావము లేని కేవలాత్మను తెలిపి భావరహితము చేసి చావు పుట్టుకాలనచు మంగళమని అనరే గురుమూర్తిని పొంగు చూకనరే. సుర స్వప్న దృష్టాంత మరుదంచే ఎరుకని సరగుణ వినిపించి ఎరిగుండు మని బలికే మంగళమని అనరే గురుమూర్తిని పొంగు చూగనరే. చింతాదీరును ద్వాదశి ఇంత ఎంత నరాక అంతులేకానున్నదతి చిత్ర
మందిరాముల మీరి మంగళమని అనరే గురుమూర్తిని పొంగుచుగానరే వర భాగవత కృష్ణ గురు యోగి రమ్మని కరుణతో షోడసి మరువ వద్దని బలికే మంగళమని అనరే గురుమూర్తిని పొంగుచుగానరే ఫీల్కాన లక్ష్మణ చులుకగా బోధించు పలుకాలించు మని పలుకు మాన్పెను నేడు పలుకాలించు మని నులుకు మాన్పెను నేడు మంగళమని అనరే గురుమూర్తిని పొంగుచుగానరే పూర్ణానంద పుల్లయార్యుల కరుణాచే పూర్ణ బోధను గన్న పుణ్యమూర్తుల్లారా మంగళమని అనరే గురుమూర్తిని పొంగుచుగానరే జై శ్రీ సద్గురు ప్రభు మహారాజుకు జై పూర్ణానంద పుల్లయాజులకు జై విష్ణుఆనంద కృష్ణమూర్త్యాజులకు జై అనంత కోటి గురు భక్త మండలికి జై గురు పరంపరముకు జై జై గురుదేవా.